హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిష్ ఫర్ ది డేలో ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే డిష్ మామిడికాయ ముక్కల పచ్చడి. ఈ మామిడికాయ ముక్కల పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గ్లాస్తో కానీ కప్తో కానీ ఈ విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ మామిడికాయ ముక్కలు కట్ చేసే ముందర వాటిని బాగా కడిగి తుడిచిపెట్టుకొని తడి లేకుండా చూసుకోవాలి, లేకపోతే పచ్చడి అనేది పాడవుతుంది. మామిడికాయ ముక్కల్ని తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఈ మామిడికాయ పచ్చడికి 5 కప్పుల ముక్కలకి 1 కప్పు కారం అలా తీసుకుంటాము. కానీ నాకు ఇక్కడ 4 కప్పులు అయింది కాబట్టి ఉప్పు కారం కొలత కొంచెం తగ్గించి తీసుకున్నాము. మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం తాలింపుకు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు తాలింపుకి స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే ముక్కల్ని కొలుచుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు ఆయిల్ పోసుకొని ఆయిల్ని హీట్ ఎక్కనివ్వాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని అవి కొంచెం చిటపట్లాడాక ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. తాలింపు అంతా ఎర్రగా వేగాక ఇప్పుడు కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చివరగా ఇంగువను యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగువ యాడ్ చేసుకోవడం అనేది ఆప్షనల్ అండి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు తీసుకుని అందులో 1/4 కప్పు కారం, అలాగే 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలి. అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవపిండి 2 స్పూన్లు, మెంతిపిండి 1 స్పూను వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ముందుగా ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో ఆ కప్పుతోనే ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు కారం ముక్కల్లో బాగా కలిసేలా కలుపుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన తాలింపుని ఈ ముక్కల్లో వేసుకోవాలి. ఈ తాలింపు ఈ ముక్కలు కలిసేలాగా కలుపుకోవాలి. మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కాబట్టి ఈ పచ్చడి అనేది ఒక రోజులో ఊరి ఆయిల్ పైకి తేలుతుంది. ఈ ఆయిల్ సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే ఆయిల్ని కొంచెం కాచి యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం కూడా ఏమైనా తగ్గితే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ ముక్కల పచ్చడి చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.